welcome to this very special program. Wish you all a Merry Christmas and Christmas పండగ సంబరాల్లో భాగంగా ఇవాళ మనం ఒక చాలా చక్కని గాయనితో మాట్లాడబోతున్నాం. పాట అంటే కేవలం పెదవుల నుంచి వచ్చేది కాదు, మనసులోంచి వచ్చి దేవుణ్ణి స్తుతించేదే నిజమైన పాట అని అంటూ ఉంటారు పెద్దలు. సో అలాగా తన మాటలని పాటలలో పొందుపరిచి చక్కగా రాగాలు కట్టి ఆలపించిన గాస్పెల్ సింగర్ మనందరికీ సుపరిచితులు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేఘనా శరణ్యతో మాట్లాడబోతున్నాం. మనోహరము యేసుని నామం, మధురాతి మధురం నీతో స్నేహం. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. అండ్ తన జర్నీ టువర్డ్స్ దిస్ క్రిస్మస్ ఎలా గడిచింది ఈ గత సంవత్సరం, అలాగే ఈ సంవత్సరం తను కంపోజ్ చేసిన కొత్త పాటలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేఘనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. మెరీ క్రిస్మస్ టు యూ. మై ప్లెజర్. మెరీ క్రిస్మస్ టు యూ టూ. క్రిస్మస్ కళకళంతా మీ ఇంట్లోనే కనిపిస్తోంది. అవునండి. సో మీరు మాటకారని తెలుసు, పాటకారని కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఆల్ యువర్ సాంగ్స్ ఆర్ సో మెలోడియస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ క్రిస్మస్లో వాట్ ఈస్ ద థీమ్, అంటే మీ మనసుకి వచ్చిన థీమ్ ఏంటి? బికాస్ ప్రపంచం అంతా కష్టంలో ఉంది కదా మేఘనా. అవును. Christmas is all about loving and giving, sharing and caring. Actually, the real essence of Christmas is that కేకులు కోకులు అన్నవి ఉంటాయి సహజంగా. అవి పక్కకి పెడితేను యాజ్ పర్ బైబిల్, అకార్డింగ్ టు బైబిల్ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నాడు ప్రభువు. సో మనకున్న దాంట్లో లేనిదేదో తెచ్చిపెట్టడం కాదు, కానీ మనకున్న దాంట్లోనే ఇతరులకి పంచుకోవడం అన్నది క్రిస్మస్. అలాగే ఆ తండ్రి అనే దేవుడు కూడా తన కుమారుని ఏ విధంగా అయితే భూమికి పంపించి షేర్ చేసుకున్నాడు లవ్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ సన్. సో ఆ విధంగా మనం కూడా ఆయనలో మరి ఉంటున్న వారిగా ఆ ప్రేమని పంచుకోవడమే. గివింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ అంటే మన దగ్గర ఉన్నది ఏదో ఇవ్వడం కాదు, దట్ కమ్స్ అండర్ షేరింగ్. అండ్ గివింగ్ అంటే ఫర్ గివింగ్, ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లవింగ్ అండ్ ఫర్ గివింగ్. సో ఈ సీజన్లో ప్రభు నేర్పిస్తోంది ఏంటంటే ప్రేమించడము, క్షమించడము, ఆయన యొక్క క్వాలిటీస్ అవి, ఆయన గుణ లక్షణాలు అవి. రైట్. సో అది నిజమైన క్రిస్మస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీ పండగ కళకళ చూస్తే కూడా అంటే ప్రపంచం అంతా గడగడలాడిపోయింది గత 2 సంవత్సరాల్లో. సో ఆ భయం అంతా కొంత అంటే ఇట్ ఫీల్స్ లైక్ వెరీ వార్మ్ ప్లేస్. సరే. యా. సో ఒక పాటతో మొదలు పెడదాం మేఘనా. తప్పకుండానండి. మీకు ఇష్టమైన పాట క్రిస్మస్కి సంబంధించింది కానీ ఏదైనా సరే మీ ఇష్టం. యా. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. చాలా మెలోడియస్ అండ్ అర్థవంతంగా కూడా ఉంది. యా. సో మామూలుగా మీరు క్రిస్మస్ ఎలా జరుపుకోవడం మీకు అలవాటు మేఘనా? క్రిస్మస్ అంటే అసలు ఆ సీజన్ మొదలవుతున్నప్పుడే ఆ వైబ్స్ అన్నవి అలా తగులుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఆ ఒక్క సీజన్ అని కాదు, అకార్డింగ్ టు మీ
జనరలీ ఎస్ డిసెంబర్ 1 మొదలవుతుండే నవంబర్ ఎండింగ్ స్టార్ట్ అవుతున్నాయి ఆ వైబ్స్ అన్ని మనం చూస్తూ ఉంటాము డెకరేషన్స్ ఇవన్నీ ఉంటాయి చాలా ఆర్భాటంగా చేసుకుంటాము క్వైర్ ప్రాక్టీస్లు అనేసి చర్చిలో కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది త్రూ అవుట్ ద సీజన్ బికాస్ హీఈస్ ద రీజన్ ఫర్ ద సీజన్ వీ సెలబ్రేట్ కాకపోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతిరోజు కూడా క్రిస్మసే అనుదినము కూడా ఆయనలో ఉన్న వారికి ప్రతిరోజు కూడా పండగే అందుకనే సంబరాలని నేను ఒక పాట రీసెంట్ గా ఈ క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేయడం అనేది జరిగింది చాలా పెప్పీ నంబర్ యా ఎగ్జాక్ట్లీ అందులో ఉంటుంది అన్నమాట లోకంలో యేసయ్య జన్మదినోత్సవము సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాం కానీ నిజముగా యేసులో ఉన్న వారికి అనుదినము ఒక పండగే అనేసి అనుదినము ఒక వేడుకే సో ప్రతిరోజు క్రిస్మసే రైట్ సో సంబరాలు ఆ పాట యూట్యూబ్ లో విన్నాను నేను చాలా బాగుంది కెన్ యు హమ్ దట్ ఫర్ us యా సంబరాలు సంబరాలు అంబరాన్ని అంటెలే ఆనంద సంభ్రములతో నా హృదయం నిండెలే తండ్రి కొమరుండు పరిశుద్ధ దేవుడు నరరూపధారి అయి భువికే తెంచెలే రాజాది రాజువట రాజులకి రాజువట లోకముల నేలునంట సర్వలోక రక్షకుడంట రాజాది రాజువట రాజులకి రాజువట లోకముల నేలునంట సర్వలోక రక్షకుడంట చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ అంటే ఇంత వైవిధ్యం ఉండడం మామూలుగా దేవుడికి పాటల్లో చాలా చాలా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి అంటే కైండ్స్ ఆఫ్ సాంగ్స్ బాణీలు కూడా బాగా యంగ్స్టర్స్ బాగా పికప్ చేస్తున్నారు చాలా బాగా పికప్ చేస్తున్నారు సో మీకు ఎలా వస్తుంది స్ఫురణ మీరు పాట రాయాలని చెప్పి పాట రాయాలనే స్ఫురణ కేవలము అది ఆయన ఇచ్చిన బహుమానం అనే చెప్పాలి ఎందుకంటే నాకేమీ క్లాసికల్ టచ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లేదు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టము పాడేదాన్ని కానీ యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్ అన్నది మటుకు ఆ లిరికల్ అది మటుకు గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అనే చెప్పాలి ఎప్పుడైతే నేను బైబిల్ చదువుతానో అది అందులో ఒక వచనం నా హృదయానికి తాకినప్పుడు ఆ స్పిరిట్ అలా బబుల్ అయ్యి ఆ స్పిరిట్లోంచి వచ్చే పాటలే ఇవన్నీ కూడాను అందుకనే ఆ పాటతో పాటు రాగం కూడా వచ్చేస్తుంది అన్నీ ఇట్స్ ఫ్రమ్ హెవెన్ ఆయన ఇచ్చినవే అని చెప్పాలి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ క్రెడిట్ అనమాట క్రెడిట్ గోస్ టు ద లార్డ్ యా మేఘన మామూలుగా ఏ ఫెయిత్ అయినా సరే జీవితానికి దగ్గరగా ముడిపడి ఉన్నప్పుడే దాని సంపూర్ణమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటారు సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అసలు వితౌట్ హిమ్ ఐఎమ్ నథింగ్ అండి ఎవ్రీ డే ఐ స్టార్ట్ మై డే సేయింగ్ ఇట్స్ నో మోర్ మీ ఇట్స్ ద లార్డ్ జీసస్ హూ ఈస్ లివింగ్ త్రూ మీ అనేసి దట్స్ హౌ మై డే స్టార్ట్స్ అనమాట సో నేను అనుకున్నప్పుడు చాలా దాంట్లో ఫెయిల్యూర్ ఉంటుంది బట్ హీఈస్ అ గాడ్ ఆఫ్ విక్టరీ హీ హాస్ ఓవర్కమ్ డెత్ హీఈస్ రిజరెక్టెడ్ సో హీఈస్ ఎవర్ లివింగ్ గాడ్ సో నిత్య జీవాన్ని ఎటర్నిటీని అనుగ్రహించిన దేవుడు కాబట్టి ఆయనలో అపజయం అన్నది లేదు జయశీలి ఆయన సో ఆ విధంగా ఆయనతో మొదలు పెడితే ఇట్స్ నో మోర్ మీ ఇట్స్ క్రైస్ట్ జీసస్ అన్నప్పుడు ఎవ్రీ డే ఇస్ విక్టోరియస్ దట్స్ హౌ మై డేస్ సో దట్స్ హౌ యూ హ్యావ్ బ్రాట్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ మీరు పాటలు రాసేటప్పుడు మీకు ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి అంటే మాటలు రావడం చాలా చాలా అద్భుతంగా యాక్చువల్లీ హ్యాపెన్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు చాలా హర్డల్స్ లాంటివి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఆయనకి మనము ప్రార్థన రూపంలో ఇంటర్సెషన్ అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక వర్డ్ ఒక వాక్యము ఎలా అంటే భయపడుకు నేను నీకు తోడై ఉన్నాను అనేసి ఆ వాక్యం వస్తే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పాట వచ్చేస్తుంది అనమాట అలా ప్రతి ఒక్కటి ఆయన నామం గురించి అలా చదువుతూ ఉన్నప్పుడు ఆయన నామం ఎంత గొప్పది అనేసి బైబిల్లో చెప్పబడుతున్నప్పుడు ఆ వాక్యం హృదయానికి హత్తుకున్నప్పుడు ఆయన నామాన్ని గణపరుస్తూ ఒక పాట అలా దట్స్ హౌ మై వర్షిప్ గోస్ ఆన్ అనమాట అండ్ ఎన్ని పాటలు రాశారు ఇప్పటికి ఇప్పుడు దాకా అరౌండ్ 200 సాంగ్స్ అయ్యాయి 200 పాటలు రాశారు అండ్ యూ ఫీల్ సో గుడ్ ఐ మీన్ ఐమ్ ష్యూర్ సింగింగ్ ఆల్ ఆఫ్ దోస్ సాంగ్స్ డూ యూ పర్ఫార్మ్ అంటే చర్చ్లో కాకుండా డివోషనల్ ప్రోగ్రామ్స్ అవి యాక్చువల్గా ఎస్ చర్చెస్ తరపున వెళ్తూ ఉంటాను పాస్టర్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు అక్కడ వర్షిప్ లీడ్ చేయడం అలా జరుగుతుంది ఈ లాస్ట్ 2 years నుంచి కొంచెం తగ్గింది కరోనా అనేసి అదర్వైజ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది పికప్ అయింది చాలా బాగుంది అండ్ ఇంకొక పల్లవి మీ గొంతులో వినాలి ఆ తర్వాత అఫ్ కోర్స్ క్రిస్మస్కి మీరు చేసే ప్రత్యేకమైన ఇంకా ఇతర వంటకాలు డెకరేటింగ్ ద క్రిస్మస్ ట్రీ ఈ స్పిరిట్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి యా డెఫినెట్లీ విల్ షేర్ మీకు నేను చెప్పిన స్తుతి సింహాసన ఆసీనుడా ఆ పాట ఒక డెఫినెట్లీ బిఫోర్ సింగింగ్ ఆఫ్ కోర్స్ ఐ విల్ డెఫినెట్లీ ఇన్వైట్ మీతో పాటు పర్ఫామ్ చేసే కీబోర్డ్ తప్పకుండా కూడా మనం ఇన్వైట్ చేద్దాం బట్ బిఫోర్ దట్ నేను బిఫోర్ సింగింగ్ దిస్ సాంగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ మీరు అడిగారు కదా ఇన్స్పిరేషన్ ఏంటి అనేసి
ఒక చక్కటి సాయంత్రము ఆదివారం రోజున చర్చ్కి వెళ్ళి వర్షిప్ చేసుకుని వచ్చిన తర్వాత పడుకుని లేచిన తర్వాత అది వసంతకాలం కోయిలు కూస్తూ ఉంటుంది కదా, చక్కగా నిద్రలేచి మొహం కడుక్కున్న తర్వాత అలా బాల్కనీలోకి వెళ్తే గ్రౌండ్ ఉంటుంది, అపోజిట్లో చెట్లు అవన్నీ ఉంటాయి అనమాట, ఎదురుకుండా మామిడి చెట్లు అవి. దాని మీద ఒక కోయిలు ఎంత అందంగా కూస్తోందో. దెన్ ఐ స్టార్టెడ్ ప్రైజింగ్ లార్డ్, నీ సృష్టి అంత అద్భుతమైనదయ్యా అనేసి ఆయనని అలా ప్రైజ్ చేస్తున్నప్పుడు లోపల నుంచి స్టార్టెడ్ స్పీకింగ్ అనమాట. యునో ద హోల్ క్రియేషన్ నోస్ టు వర్షిప్ ద లార్డ్, బట్ ఆయన స్వరూప్యంలో సృష్టించుకున్న మనిషి ఆయన తక్కువగా స్తుతిస్తాడు అనేసి. అది ఆయన బాధ వ్యక్తపరిచాడు అనమాట. మూగ జీవాలకు కూడా తెలుసు ఆయన్ని స్తుతించడం, మహిమపరచడము. కానీ తన రూపంలో ఎంతో ప్రేమగా సృజించుకున్న మానవుడు ఆయనని కావాల్సినంతగా, ఆయన కోరుకున్నంతగా ఆయనని ఆరాధించట్లేదట. ఆ బాధను వ్యక్తపరిచినప్పుడు నాకు వెంటనే అలా బబ్లింగ్గా వచ్చేసింది. స్తుతి సింహాసనాసీనుడా, నేను పాడతాను అది ఇప్పుడు. స్తుతి సింహాసనాసీనుడా, స్తోత్రార్హుడ స్తుతి పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తోత్రార్హుడ స్తుతి పాత్రుడా, స్తుతించెదను నీ నామమును, కీర్తించెదను నీ ఘన మహిమను, స్తుతించెదను నీ నామమును, కీర్తించెదను నీ ఘన మహిమను. ఈ ధరణిలో నీ సన్నిధిలో, ఈ ధరణిలో నీ సన్నిధిలో, స్తుతి సింహాసనాసీనుడా, స్తోత్రార్హుడ స్తుతి పాత్రుడా. ఎంత అంటే సంగీతం అన్నిటికీ మించినది అని అంటారు కదా, సంగీతాన్ని మించి మంచి పాట పాడుకోవాలంటే ఇది శుద్ధధన్యాసి రాగం. అవునా? నాకు నిజంగా రాగాలు తెలియదు. ఈ రాగంలో మీకు అన్ని రకాల పాటలు మనం వినొచ్చు. మనకి సినిమాల్లో వాడిన రాగం ఇది ఎక్కువగా. అండ్ అలాగే మంచి భక్తి గీతాలు, అన్నమాచార్య కీర్తనలు అన్నిట్లో వినిపిస్తుంది రాగం. సో చాలా మెలోడియస్ గా ఉంది మేఘన. మామూలుగా క్రిస్మస్ కి ఇంకా ఏమేమి స్పెషల్స్ వంటకాలు అవి అవుతూ ఉంటాయి? ఆఫ్ కోర్స్ పండగ అంటే సంబరం లేకపోతే కష్టం. అసలు అది లేకపోతే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ కదా వంట అనేది. ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ తప్పకుండా. చేయడమే, వంటలు చేయడమే కాకుండా పంచడం కూడా జరుగుతుంది. దట్స్ వాట్ ఈస్ షేరింగ్. అదే చెప్పారు మీరు, షేరింగ్ అండ్ గివింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సీజన్ అని. ఎస్. సో ఏమేమి వంటలు చేస్తుంటారు? అన్ని రకాలు కేక్స్ చేస్తాను. కేక్స్ కంటే కూడా నేను ఎక్కువగా ట్రెడిషనల్గా వెళ్తూ ఉంటాను అనమాట. కేక్స్ అన్ని రెడీలీ అవైలబుల్, కానీ ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలు ఉంటాయి కదా, సున్నుండలు, లడ్డూలు, రవ లడ్డూలు, ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తాను. చేసి చక్కగా నీట్గా ప్యాకింగ్స్ చేసి నియర్ అండ్ డియర్కి షేర్ చేసుకోవడం అనమాట. అండ్ ఈ దిస్ కల్చర్ ఆఫ్ క్రిస్మస్ ట్రీ ఇది ఎలా వచ్చింది మేఘన? యాక్చువల్లీ కల్చర్ ఆఫ్ క్రిస్మస్ ట్రీ అనేది ఇట్స్ జస్ట్ అ ట్రెడిషన్ అనమాట. పైన్ ఆర్ ఫర్ ట్రీస్ ఉంటాయి కదా అక్కడ ఆ టైంలో, ఈజిప్ట్లో ఇప్పుడు కూడా ఉన్నాయి యాక్చువల్గా. స్కాండినేవియన్ కంట్రీస్లో దట్స్ అ ట్రెడిషన్ అనమాట. కోల్డ్ ఆ కంట్రీస్లో ఏం చేస్తారంటే క్రిస్మస్ టైంలో ఇదేంటంటే ఎవర్ గ్రీన్ ట్రీ అనమాట. అసలు ఎప్పుడు ఎండిపోవడం, వాడిపోవడం ఉండదు అనమాట. దాని స్పైన్స్ అవన్నీ చాలా గ్రీనిష్గా అలా చక్కగా ఉంటాయి. సో దానికి ఏంటంటే రకరకాల బెల్స్, లైట్స్, గిఫ్ట్స్ అలా పెట్టి డెకరేట్ చేస్తుంటారు. పార్ట్ ఆఫ్ ఏ ట్రెడిషన్. మనం ఇప్పుడు ఇక్కడ ఇండియన్స్ తోరణాలు కట్టుకుంటారు పండగకి, గుమ్మాలకి. సో అలాగా వాళ్ళు ఈ ట్రీని డెకరేట్ చేస్తారనమాట. బట్ ఇట్ హ్యాస్ అన్ ఇన్ డెప్త్ స్పిరిచువల్ మీనింగ్ ఆల్సో. ఇట్ ఈస్ అన్ ఎవర్ గ్రీన్ ట్రీ. అయితే దిస్ సింబలైజెస్ ద ఎటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ అనమాట. అంత పచ్చగా నిత్య జీవం కలిగి, ఏ విధంగా వాటికి మనం వెలుగులు అలా లైట్స్ పెట్టాము, ఆయనలో ఉన్నవారు అలా కాంతివంతంగా ఉంటారు, లోకానికి వెలుగు వలె ఉంటారు. ఆ గిఫ్ట్స్ అనేవి ఏంటి అంటే ఇట్ సింబలైజెస్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ అనమాట. ఆయనలో ఉన్నప్పుడు ఆత్మీయమైన వరాలు, ఫలాలు ఎలా కలిగి ఉంటాము అన్నది పార్ట్ ఆఫ్ డెకరేషన్. కానీ ఇట్ హ్యాస్ దట్ మీనింగ్ ఉంది. అండ్ అలాగే స్టార్ పెడతారు అట్ ద టాప్ ఆఫ్ ట్రీ. దానికి ఏమన్నా స్పెసిఫిక్ మీనింగ్ ఉందా? స్టార్ అనేది యాక్చువల్గా ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. యాక్చువల్గా బైబిల్లో ఏంటంటే యేసుప్రభు వారు పుట్టినప్పుడు 2 వర్గాలు వచ్చి ఆయన పుట్టాడు అని తెలిసినప్పుడు ఆరాధించారు. ఒకటి గొల్లలు, ఒకటి జ్ఞానులు, వైజ్ మెన్ ఫ్రమ్ ఈస్ట్ అని అంటారనమాట. వాళ్ళ జ్ఞానులు ఏంటంటే వాళ్ళకి తెలుసు అనమాట. యాక్చువల్గా వాళ్ళు సైంటిస్ట్ అనమాట, జియాలజిస్ట్ అంట. ఆ టైంలో వాళ్ళు దేవర్ సర్చింగ్ ఫర్ మెస్సయ్య. సో వాళ్ళకి ఒక ఆనవాలు ఏంటంటే మెస్సయ్య పుట్టినప్పుడు ఆ నక్షత్రం అన్నది that will lead them to the place where Jesus Christ is born. సో ఆ నక్షత్రం దారి దారి చూపించింది అనమాట జ్ఞానులకు.
సో ఆ విధంగా ఇట్ సింబలైజెస్, ఆ స్టార్ అన్నది అందుకని పెట్టుకుంటారనమాట. సో మొత్తానికి ఇట్స్ అ వెరీ వెరీ జాయ్ఫుల్ టైం. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ జాయ్ఫుల్ టైం అండి. అండ్ ఇంకా ఇది కాకుండా అంటే క్రిస్మస్ కాకుండా ఐ నో దట్ అంటే గుడ్ ఫ్రైడే ఇస్ అబ్జర్వ్డ్, సెలబ్రేటెడ్ అనరు, బట్ గుడ్ ఫ్రైడే అనేది పాటిస్తారు. ఇంకా ఏం పండుగలు జరుపుకుంటారు క్రిస్టియన్ ధర్మంలో? గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్ జరుపుకుంటారు, ఈస్టర్ సండే. యా, ఆ తర్వాత మట్టల ఆదివారం అని జరుపుకుంటారు, పామ్ సండే అనేసి. దట్ కమ్స్ బిఫోర్ గుడ్ ఫ్రైడే. అకార్డింగ్ టు మీ ఎవ్రీ డే ఇస్ అ సెలబ్రేషన్. ఎవ్రీ డే ఇస్ అ సెలబ్రేషన్ వన్స్ యు ఆర్ జాయ్ఫుల్ ఇన్ యువర్ హార్ట్. యా, వన్స్ యు ఆర్ జాయ్ఫుల్ ఇన్ యువర్ హార్ట్, ఇట్స్ ఎవ్రీ డే సెలబ్రేషన్. అండ్ యు లుక్ సో జాయ్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్, అంటే ఆల్ ద టైమ్. All the time, because he lives in me, and that's my confession. It's no more me, it is Christ Jesus who is living in me. అమేజింగ్. మేఘన మీకు ఇంగ్లీష్ పాటలు వచ్చా కొన్ని? అంటే సైలెంట్ నైట్ కానీ ఇవన్నీ ట్రెడిషనల్గా పాడుతుంటారు ఇన్ మోస్ట్ సెలబ్రేషన్స్ వరల్డ్ వైడ్. నాకు యాక్చువల్గా ఏంటంటే పాడుతుంటారు. నాకు నా పాటల మీద తప్ప ఎక్కువగా ధ్యాస వేరే వాటి మీదకి వెళ్ళక నేను కాన్సంట్రేట్ చేయలేదన్నమాట. ఇంకొక పాట మీ పాటే ఒక పల్లవి, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ కీబోర్డ్ తోటి విల్ హ్యావ్ అ ఫ్యూ బ్యూటిఫుల్ మ్యూజికల్ మొమెంట్స్. డెఫినెట్లీ. యా. మనోహరము యేసుని నామం, మధురాతి మధురం నీతో స్నేహం. మనోహరము యేసుని నామం, మధురాతి మధురం నీతో స్నేహం. అపారమైనది అపురూపమైనది, అపారమైనది అపురూపమైనది, అమూల్యమైనది నీ ప్రేమ. అపారమైనది అపురూపమైనది, అమూల్యమైనది నీ ప్రేమ. మనోహరము యేసుని నామం, మధురాతి మధురం నీతో స్నేహం. లైఫ్ ఆయనతో ఎలా ఉంటుందంటే అలా చక్కగా నావలో సాగిపోతున్నట్టు ప్రశాంతంగా ఉంటుంది. అసలు సమ్టైమ్స్ అనిపిస్తుంది లోకంతో సంబంధం లేదు అని అనిపిస్తుంది అనమాట. లాక్డౌన్ స్టార్టింగ్లో 2020లో పెట్టినప్పుడు ఆ 40 days కూడా నాకు ఎలా గడిచిపోయిందో నిజంగా తెలియదు, లోకంలో ఏమవుతుందో తెలియదు. ఐ వాజ్ సో డీప్లీ ఇమర్స్డ్ ఇన్ టు ద లార్డ్. ఆ పర్టిక్యులర్ ఆ 40 days, ఆ 50 days 2 months పీరియడ్ ఉంది కదా, అప్పుడు దట్స్ హౌ ఐ స్పెంట్ ఆల్ మై టైమ్ అనమాట. ఇంట్లో వాళ్ళకి చేసేసేదాన్ని, వెళ్ళేదాన్ని, కూర్చునేదాన్ని, అలా అదొక ప్రేమ ప్రయాణం అన్నమాట. లవ్ లైఫ్ అది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రస్తుతం మీరు పాటలు రాసుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రతిరోజు క్రిస్మస్ పండుగ నేను ఆనందాన్ని అనుభవిస్తూ నా వాళ్ళకి దాన్ని పంచుతూ. రైట్. మేఘన, మీ కీబోర్డ్తో మీ పాట ఒక 4-5 పల్లవులు వినాలనుంది. ఇంకా పాపులర్గా పాడుకునే చర్చెస్లో పాడే పాటలైనా సరే, మీ సరే. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. Dashing through the snow in a one-horse open sleigh, oh the bells we go, laughing all the way. Bells of bobtail ring, making spirits bright. What fun it is to ride and sing. Dashing through the snow in a one-horse open sleigh, oh the bells we go, laughing all the way. Bells on bobtail
bells ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh, laughing all the way. Bells on bobtails ring, making spirits bright. What fun it is to ride and sing sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Done. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. బెత్లెహేములో సందడి, పసల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పసల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. సందడి 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 చేశామే, సందడి 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 చేశామే, సందడి 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 చేశామే, సందడి 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 చేశామే. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.